ఇక్కడ మనం చూసినట్లయితే బిఫోర్ క్లాసెస్ టాలీ విత్ జిఎస్టీ గురించి మనం డిస్కస్ చేసుకున్నామండి. ఈ టాలీ విత్ జిఎస్టీలో మనకి ఏం డిస్కస్ చేసుకున్నామంటే బిఫోర్ క్లాసెస్లో ఏంటంటే జిఎస్టీ పన్ను రేట్లు, తర్వాత జిఎస్టీ పన్ను రేటు, తర్వాత కాంపోజిషన్, జిఎస్టీ పరివర్తన విధానం. ఓకేనండి, జిఎస్టీ పరివర్తన విధానం. తర్వాత ఇప్పుడు ఏంటంటే అండి నెక్స్ట్ జిఎస్టీ చెల్లింపులకు దాఖలు చేయవలసిన పత్రాలు ఏంటి? జిఎస్టీ చెల్లింపులకు దాఖలు చేయవలసిన పత్రాలు. ఈ పత్రాల గురించి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అండి డిస్కస్ అనేది చేసుకుందాం. అంటే ఇక్కడ ఫామ్ జిఎస్టీ పిఎంటీ 1 అని చూసారా? ఈ ఫామ్ జిఎస్టీ 1 అనేది ఇప్పుడు ఏ ఫామ్ ఏది, ఎందుకు, దాని పర్పస్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? ఓకేనండి, దాని పర్పస్, దాని ఉద్దేశం ఏంటో ఇప్పుడు మనం క్లియర్గా ఇప్పుడు మనం చూస్తాం అదండి. ఓకేనండి, ఇక్కడ మనం ఇంకా తెలిసినట్లయితే ఇక్కడ ఫామ్స్ ఎన్ని ఫామ్స్ ఉంటాయండి? ఫామ్ జిఎస్టీ 1 అని రాశారు, ఫామ్ జిఎస్టీ 2 అని రాశారు అని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఇక్కడ క్వశ్చన్ ఏం ఇస్తారంటే వాట్ ఆర్ ది వేరియస్ జిఎస్టీ పేమెంట్ ఫామ్స్? ఓకేనండి, వాట్ ఆర్ ది వేరియస్ జిఎస్టీ పేమెంట్ ఫామ్స్? ఫస్ట్ 3 ఫామ్స్ చూద్దాం. ఇక్కడ ఫామ్ 1 జిఎస్టీ చెల్లింపు దాఖలు చేయవలసిన వివిధ పత్రాలు ఏమిటి? ఓకేనండి, వివిధ పత్రాల గురించి ఏంటి అని అడుగుతాడు. తర్వాత ఇక్కడ అడిగినప్పుడు ఇక్కడ ఫామ్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం మనకి ఇక్కడ ఫామ్స్ 7 వరకే మన సిలబస్ ప్రకారం ఇవ్వడం అనేది జరిగింది. ఎన్ని ఫామ్స్ అండి? 7 ఫామ్స్ అండి. ఓకేనా? తర్వాత ఈ 7 ఫామ్స్ కూడా అవి ఇంగ్లీష్లోని, తర్వాత తెలుగులోని మనం ఏం చేయొచ్చు అంటే డిస్కస్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఫామ్ జిఎస్టీ 1, ఫామ్ జిఎస్టీ పిఎంటీ 1 అనేది ఎవరినంటే ఎలక్ట్రానిక్ పన్ను. ఇది ఏంటంటే ఏ పన్ను? ఇది ఎలక్ట్రానిక్ పన్ను. వివరణ ఏంటంటే అండి బాధ్యత రిజిస్టర్. దీనికి ఉద్దేశం ఏంటంటే ఏదైనా పన్ను వడ్డీ జరిమానా, ఆలస్యపు రుసుము, దేని ఉపయోగిస్తారండి? ఆలస్యపు రుసుము లేదా మరి ఏదైనా ఇతర మొత్తము రిజిస్టర్కు డెబిట్ చేయబడుతుంది. ఈ ఫామ్ జిఎస్టీ అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే అండి ఫామ్ జిఎస్టీ అనేది ఇది క్లియర్గా చెప్పాలంటే ఎలక్ట్రానిక్ పన్ను. ఇది బాధ్యత రిజిస్టర్ అంటే ఏదైనా వడ్డీ, జరిమానా, ఆలస్యపు రుసుము లేదా మరి ఏదైనా ఇతర మొత్తము రిజిస్టర్కు డెబిట్ అనేది చేయబడుతుంది. ఇప్పుడు మనం ఒకసారి ఈ ఫామ్స్ గురించి కొన్ని ఇమేజెస్ క్రియేట్ చేయడం అనేది జరిగింది. టాలీ ఇమేజెస్లో ఇక్కడ మీకు చూసినట్లయితే ఇది చలానా ఫామ్స్ అండి. ఇది చలానా యూజ్ టు మేకింగ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, ఇంట్రెస్ట్, లేట్ ఫీ, పెనాల్టీ అండర్ ది జిఎస్టీ లా. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఈ విధంగా మాట అండి. ఇవి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఈ చలానాస్ అనేవి ఏ ఫామ్కి ఏ చలానా కట్టాలి, దేనికి ఇది
ఫామ్ జిఎస్టీ పిఎంటి 1 అనేది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుంటాం. ఇక్కడ ఫామ్ జిఎస్టీ 1 అనేది ఏంటంటే అండి, ఇక్కడ వివరణ ఏంటంటే ఎలక్ట్రానిక్ పన్ను. ఇది రకంగా చెప్పాలంటే ఏం పన్ను అంటే ఎలక్ట్రానిక్ పన్ను. అంటే డిస్కస్ చేసుకున్నాం. ఎలక్ట్రానిక్ పన్ను అంటే ఏంటంటే పన్ను వడ్డీ కానీ, జరిమానా కానీ, ఆలస్యపు రుసుము కానీ, లేట్ ఆఫ్ ఫీ కానీ ఫామ్ జిఎస్టీ ఫిలప్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఫామ్ జిఎస్టీ 2. ఫామ్ జిఎస్టీ 2 ఇది ఏంటంటే అండి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. అంటే వివరణ ఏంటంటే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ ఐటీసీ క్లెయిమ్ లెడ్జర్ క్రెడిట్ చేయబడుతుంది. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ ఉంది కదా, ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉంటుంది కదా, అది క్లెయిమ్కి ఈ లెడ్జర్కి ఏం జరుగుతుందంటే క్రెడిట్ చేయబడుతుంది. అంటే ఏ ఫామ్ ఎందుకు యూజ్ అవుతుంది, మన జిఎస్టీ 02 ఫామ్ ఎందుకు ఉపయోగించాలి, మన ఫామ్ జిఎస్టీ పిఎంటి 01 ఫామ్ వివరణ ఏంటి, దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. అందుకని ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనం తెలుసుకున్నది వాట్ ఆర్ ది వేరియస్ జిఎస్టీ పేమెంట్ ఫామ్స్. ఓకేనండి, జిఎస్టీ పేమెంట్ ఫామ్స్ మాట అండి. ఓకేనా, జిఎస్టీ పేమెంట్ ఫామ్స్. తర్వాత ఇక్కడ జిఎస్టీ 3 తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి జిఎస్టీ 3లో ఫామ్ జిఎస్టీ 3లో తిరిగి జమ చేయబడు పన్ను వాపసు. అంటే ఆల్రెడీ ఇచ్చేసి జమ చేస్తారు కదా, ఆల్రెడీ పన్ను వాపసు తీసుకుంటూ ఉంటారు, జమ చేయబడి పన్ను వాపసు మాట. దీని ఉద్దేశం ఏంటంటే అంటే ఫామ్ 3 గురించి మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకుంటాం. దీని ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ లేక ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ డెబిట్ చేయబడిన తిరస్కరణ పొందిన పన్ను వాపసు సంబంధిత అధిక ఆదేశాల మేరకు ఇది ఏం చేస్తుందంటే జమ చేస్తున్నమాట. ఓకేనా, ఏమవుతుందండి, జమ అవుతుంది. ఫామ్ జిఎస్టీ 4 వచ్చేసరికి ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో తేడాలు. ఇది జిఎస్టీ 4 ఏంటంటే ఇది వివరణ ఏంటంటే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో తేడాలు. అంటే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో వ్యత్యాసాన్ని సంబంధిత అధికారికి పత్రం ద్వారా ఏం చేస్తామంటే తెలియజేస్తాం. 4 ఏం చేస్తుందండి, ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో వ్యత్యాసాన్ని సంబంధిత అధికారికి పత్రం ద్వారా ఏం చేస్తుందంటే తెలియజేయవచ్చు. అంటే ఇంగ్లీష్లో చూసినట్లయితే ఇక్కడ మనకి ఇంగ్లీష్ మీడియంలో మనకి ఏమని అడుగుతాడంటే చెప్పాను కానీ వాట్ ఆర్ ది వేరియస్ జిఎస్టీ పేమెంట్ ఫామ్స్. ఇక్కడ మనకు ఫస్ట్ జిఎస్టీ పిఎంటి 1 వచ్చేసరికి ఎలక్ట్రానిక్ ట్యాక్స్ లేబిలిటీ రిజిస్టర్. లేబిలిటీ అంటే బాధ్యత రిజిస్టర్. ఎనీ ట్యాక్స్, ఇంట్రెస్ట్, పెనాల్టీస్, తర్వాత లేట్ ఫీ ఆర్ ఎనీ అదర్ అమౌంట్ విల్ బి డెబిటెడ్ దిస్ రిజిస్టర్. రిజిస్టర్లో ఏమవుతుంది అంటే డెబిటెడ్ అవుతూ ఉంటుంది. ఓకే అండి, తర్వాత ఇక్కడ మన ఫామ్ ఉపయోగపడుతుంది. జిఎస్టీ పిఎంటి 2 ఏంటంటే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. తర్వాత ఎవ్రీ క్లెయిమ్ ఆఫ్ ఐటీసీ ఇన్పుట్ క్రెడిట్ ట్యాక్స్ షాల్ బి క్రియేటెడ్ టు లెడ్జర్లో ఉందండి క్రియేట్ అనేది అవుతుంది. ఈ థర్డ్ వచ్చేసరికి జిఎస్టీ 3 వచ్చేసరికి తిరిగి జమ పన్ను వాపస్. రిటర్న్ ది ప్రొజెక్టెడ్ ది అమౌంట్ డెబిటెడ్ ఫ్రమ్ ది ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. అలాగే ఎలక్ట్రానిక్ క్యాష్ లెడ్జర్ని డెబిట్ చేయమని తిరస్కరణ పొందిన వాపస్ సంబంధిత అధికార దశ వరకు ఏం చేయొచ్చు అంటే జమ చేయవచ్చు. జిఎస్టీ పిఎంటి 4లో వచ్చేసరికి డిస్క్రిపెన్సీ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్. అంటే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో తేడాలు అంటే డిస్క్రిపెన్సీ ఇన్ ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అండ్ కమ్యూనికేటెడ్ టు అన్ ఆఫీసర్ త్రూ దిస్ ఫామ్. ఈ ఫామ్లో మనకి ఏమవుతుందంటే తేడా అనేది అంటే ఏ ఫామ్ ఎందుకు ఉపయోగపడుతుంది అన్న విషయాల గురించి మనం ఏం చేస్తామంటే అండి డిస్కస్ చేసుకుంటాం. ఏ ఫామ్ ఎందుకు ఉపయోగపడుతుంది, ఇప్పుడు ఈ ఫామ్ ఎందుకు ఉపయోగపడుతుంది చూడండి ఒకసారి. తర్వాత ఒకసారి మనం నెక్స్ట్ ఫామ్కి వెళ్తే 5. ఓకే,
5 చూడండి, 5 ఏంటంటే ఇది 5 అండి. ఏంటండి ఫామ్ జిఎస్టీ పిఎంటీ 05 ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్. వివరణ ఏంటంటే వివరణ అండి. ఏ ఫాము వివరణ వచ్చేసరికి ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్. ఏం చేసేటంటే లెడ్జర్ ఏదైనా పన్ను, వడ్డీ, జరిమానా, ఆలస్య రుసుము నగదు రూపంలో డిపాజిట్ చేయవలసిన ఇతర మొత్తాలకు ఈ లెడ్జర్ ఏమవుతుందంటే క్రియేటివ్ అనేది అవుతుంది. అంటే ఏదైనా పన్ను కానీ, వడ్డీ కానీ, జరిమానా కానీ, లేట్ ఆఫ్ ఫీ, ఎనీ అదర్ అమౌంట్ టు బి డిపాజిట్ ఇన్ ది క్యాష్ ఆర్ క్రెడిట్ ఇన్ ది లెడ్జర్. ఎక్కడ క్రెడిట్ అవుతుందంటే లెడ్జర్లో క్రెడిట్ అవుతుంది. అందుకే ఇప్పుడు టాలీలో ఇప్పుడు మన పొద్దున్న ఇప్పుడు మనం టాలీలో కంపెనీ ఎలా క్రియేట్ చేస్తారు, అసలు టాలీ ఏంటి, ఆ సాఫ్ట్వేర్ ఏ విధంగా ఎలా ఉంటుంది ఆ విషయాలను ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్కస్ అనేది చేసుకుందాం. ఓకేనండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఒకసారి, ఇక్కడ ఏదైనా పన్ను, వడ్డీ, జరిమానా, ఆలస్య రుసుము నగదు రూపంలో డిపాజిట్ చేయవలసిన ఇతర మొత్తాలకు లెడ్జర్కి ఏం చేస్తుంటే క్రెడిట్ చేయాలి. అది ఫామ్ జిఎస్టీ పిఎంటీ 5. తర్వాత జిఎస్టీ పిఎంటీ 06 ఏంటంటే పన్ను డిపాజిట్ కోసం చలానా. అంటే చలానా సృష్టించబడి మరియు చెల్లించండి. అంటే ఆల్రెడీ ఇక్కడ ఎలా ఉంటుందంటే క్లియర్గా ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే ఫామ్ జిఎస్టీ పిఎంటీ 06 అనేది పన్ను డిపాజిట్ కోసం చలానాకి మళ్ళీ ఇంకో పన్ను, ఒక ఫామ్ అటండి. నగదు లెడ్జర్కి ఒక ఫామ్, నగదు చెల్లింపులు తేడా సూచించింది ఒక ఫామ్. నగదు చెల్లింపులో తేడాలు చేయడానికి ఏ ఫాము 07 వాడాలి. పన్ను డిపాజిట్ కోసం చలానా తీయాలంటే ఏ ఫామ్ వాడాలంటే 06 ఫామ్ తీయాలి. ఎలక్ట్రానిక్ నగదు లెడ్జర్లో ఉండాలంటే 05 తీయాలి. ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో తేడాలు తెలియాలంటే 04 ఫామ్ తీయాలి. పన్ను వాపసు తిరిగి జమ చేయాలంటే ఫామ్ జిఎస్టీ 03 తీయాలి. క్రెడిట్ లెడ్జర్ తేడా రేట్ అంటే ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్ అది 2 మాట ఉంది. బాధ్యత రిజిస్టర్ రేట్ అంటే ఎలక్ట్రానిక్ ఫామ్ 1 అనేది మనకి తెలియజేస్తుంది. ఇది మనం డిస్కస్ చేసాం. ఒకసారి మనం ఇంగ్లీష్లో చూసినట్లయితే ఈ ఫామ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జిఎస్టీ ఒకసారి చూసినట్లయితే ఒకసారి చూడండి. మనం బిఫోర్ క్లాసెస్ మనం అంతా కూడా ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా ఇప్పుడు ఇంగ్లీష్లో మీకు ఫామ్ నెంబర్ 1 ఏం చేస్తుంది, తర్వాత షార్ట్ డిస్క్రిప్షన్, తర్వాత దాని పర్పస్. ఓకేనండి, దాని యొక్క పర్పస్. ఫామ్ 1 ఏంటంటే ఫామ్ 1 మనకి ఏం తెలియజేస్తుందండి, ఎలక్ట్రానిక్ ట్యాక్స్ లయబిలిటీ రిజిస్టర్, ఎలక్ట్రానిక్ పన్ను బాధ్యత రిజిస్టర్, క్రెడిట్ యొక్క లెడ్జరు, ఎలక్ట్రానిక్ క్రెడిట్ యొక్క లెడ్జరు, తిరిగి జమ చేయడానికి పన్ను వాపస్సు, తర్వాత ఎలక్ట్రానిక్ క్రెడిట్ లెడ్జర్లో తేడాలు, ఎలక్ట్రానిక్ నగదు లెడ్జరు, పన్ను డిపాజిట్ కోసం చలానా, నగదు చెల్లింపులో తేడాలను సూచించే దరఖాస్తు. ఇవన్నీ ఏంటనుకున్నారు, ఇవన్నీ డిఫరెంట్స్ యొక్క ఫామ్స్ అండి. ఇవి ఏంటంటే ఫామ్స్ని ఏ ఫామ్ ఎందుకు యూజ్ అవుతుంది అనేది దాన్ని బట్టి మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూసారు కానీ నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకా మీకు ఇమేజెస్ అనేది కింద పెడతాను చూడండి ఒకసారి. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇవ్వండి, చూడండి ఒకసారి, చూస్తే మీకు తెలుస్తుంది. ఇక జిఎస్టీ పిఎంటీ 04 ఫామ్, తర్వాత జిఎస్టీ పిఎంటీ 05 ఎందుకు ఉపయోగపడుతుంది, నెక్స్ట్ జిఎస్టీ పిఎంటీ 07 ఫామ్ అనేది మనకి 6 అని చలానా ఫామ్, తర్వాత 7 అనేది ఏంటి, ఇలాగా ఈ ఫామ్స్ మనకి తెలిస్తేనే మనం ఏ ఫామ్ ఎందుకు ఉపయోగపడుతుందో అని తెలిస్తేనే మనం ఎక్కడ లెడ్జర్ క్రియేట్, ఎక్కడ పోస్ట్ చేయాలి, ఎక్కడ లెడ్జర్ అవుతుంది, ఏది క్రియేట్ అవుతుంది అనేది ఇప్పుడు టాలీలో మనం ఏం చేస్తామంటే దాన్ని యూజ్ చేసుకొని చేయడం అనేది ఇప్పుడు జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఈ విధంగా మనం ప్రాసెస్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్పుకున్నామండి, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇది పేమెంట్ ప్రాసెస్.
జిఎస్టీ యొక్క పేమెంట్ ప్రాసెస్ ఫామ్, పేమెంట్ ప్రాసెస్కి జిఎస్టీ పేమెంట్ ఫామ్స్ అన్నమాట. జిఎస్టీ పేమెంట్ ఫామ్స్. ఓకేనండి. జిఎస్టీ పేమెంట్ యొక్క ఫామ్స్ మనం ఇప్పుడు కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీకు కొన్ని ఇవి ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఎలక్ట్రానిక్ నగదు ఆవర్జ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ నగదు ఆవర్జ అంటే ఏంటి? ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు మనం చూస్తాం. సో చూస్తున్నారు, ఇది ఫామ్స్ అనేవి, ఈ జిఎస్టీ పేమెంట్ ఫామ్స్ అనేవి ఇంపార్టెంట్. ఓకేనండి. ఒకసారి చూడండి. అంటే ఇప్పుడు మనకి ఏ ఫామ్ ఎందుకు ఉపయోగపడుతుంది అన్న దానికోసం ఇప్పుడు మనం ఒకవరకు ఏం చేసామంటే డిస్కస్ అనేది చేసామన్నమాట. ఓకేనండి. ఏ ఫామ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఓకేనా, ఇంగ్లీష్లో కూడా మీకు ఇవ్వడం అనేది జరిగిందండి. అర్థమవుతుందండి. ఒకసారి చూడండి. ఒకసారి చూస్తేనే మీకు తర్వాత ఇది అర్థం అవుతుంది. లేదనుకోండి తర్వాత మీకు మళ్ళీ ప్రాసెస్ అనేది అర్థం అవుతుంది. దీన్ని స్క్రోలింగ్ చేస్తూ ఉంటే కనుక మీకు ఏమవుతుందంటే అండి, ఫామ్స్ ఇంపార్టెంట్, పేమెంట్ ఫామ్స్ అనేవి ఇంపార్టెంట్ మాట అండి. ఓకేనా. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, నెక్స్ట్ ఏంటంటే అండి, ఇప్పుడు మనం క్వశ్చన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ నగదు ఆవర్జ అంటే ఏమిటి? నెక్స్ట్ ఏంటి, ఎలక్ట్రానిక్ నగదు ఆవర్జ, ఎలక్ట్రానిక్ నగదు ఆవర్జ అంటే ఏమిటి? ఇప్పుడు ఆ క్వశ్చన్ అనేది మనం ఏం చేస్తామంటే ఏంటంటే చూస్తామన్నమాట.